గోల్కొండ, మన రాష్ట్రం, మన టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ. ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి. ఏపీలో ఓట్లు వేసిన కాపు, కమ్మ సామాజిక వర్గాల ఓటర్లలో 80% మంది కూటమి వైపే మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు. కేవలం 20% మాత్రమే అధికార వైసీపీకి ఓటు వేసినట్టు భావిస్తున్నారు. దీని ఫలితంగానే టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఏపీలో కుల రాజకీయాలు చాలా ఎక్కువ. 2024లో ఎన్నికల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఏపీలోని కమ్మ, కాపు సామాజిక వర్గాలు ఈసారి ఎన్నికల్లో ఎక్కువగా ఓట్లు వేసినట్టు భావిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ కోసం కాపులు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన చంద్రబాబు కోసం కమ్మలు కసిగా ఓటు వేసినట్టు అభిప్రాయపడుతున్నారు. పవన్ కోసం కాపులు. ఏపీలో జగన్ కాపు సామాజిక వర్గానికి చెందిన పవన్ను టార్గెట్ చేయడంతో కాపుల్లో రెవల్యూషన్ వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ తమ ప్రతినిధిగా ఓన్ చేసుకునే ప్రయత్నంలో భాగంగానే ఈసారి కాపులు దేశంతో పాటు విదేశాల నుంచి కూడా వచ్చి ఓట్లు వేశారని తెలుస్తోంది. కమ్మలు కూడా. ఇక ఏపీ సీఎం జగన్కు చంద్రబాబుకు మధ్య మొదటి నుంచి పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఇటీవల జగన్ టీడీపీ అధినేతను జైల్లో పెట్టించారు. దీంతో టీడీపీని కనుమరుగు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కమ్మలు భావించారు. రెడ్ల ప్రాబల్యం పెరుగుతుండటంతో ఈసారి కాపాడుకోకపోతే కమ్మల ఉనికే ప్రశ్నార్థకమవుతుందని భావించారు. దీంతో ఈ సామాజిక వర్గం ఓటర్లు కూడా భారీగా పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. 80% కూటమికే. ఇక ఏపీలో ఓట్లు వేసిన కాపు, కమ్మ సామాజిక వర్గాల ఓటర్లలో 80% మంది కూటమి వైపే మొగ్గు చూపినట్టు అంచనా వేస్తున్నారు. కేవలం 20% మాత్రమే అధికార వైసీపీకి ఓటు వేసినట్టు భావిస్తున్నారు. దీని ఫలితంగానే టీడీపీ గెలుపుపై ధీమాతో ఉన్నట్టు చెబుతున్నారు. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.